అందుకే ఆత్మఫలం దేవుని రాజ్యం కొరకై ఒక వ్యక్తికి సిద్ధపరచబడ్డానికి 9 సంగతులు కనబడుతున్నాయి. అందులో 4వది దీర్ఘశాంతము అని చూస్తూ ఉన్నాం. ఆ దీర్ఘశాంతము కలిగిన వాడు సామెతలు 14:29లో మహావివేక్ అంట. ఆ దీర్ఘశాంతంలో మహావివేకంలో ఉన్నటువంటి 5 ప్రాముఖ్యమైన సంగతులు ఒకసారి చెప్పండి ఎవరన్నా. మొట్టమొదటిది ఏంటి? మనసును స్వాధీనంలో ఉంచుకో. రెండవదిగా మనకు ఏం జ్ఞాపకం చేయబడుతుంది? తగ్గింపు కనబడుతుంది. మూడవదిగా మనకు ఏం జ్ఞాపకం చేయబడుతుంది? స్వయమును నియంత్రించుకునేదిగా కనబడుతుంది. 4వది ఏం కనబడుతుంది? వివాదమును అణచివేసేదిగా కనబడుతుంది. 5వదిగా ఏం చేస్తుంది దీర్ఘశాంతం? ఆయన గుణములో, ఆయన స్వభావములో మనల్ని ఏం చేస్తుంది చెప్పండి? పాలువారిగా చేస్తుంది. ఇటు కారణమైన దీర్ఘశాంతమును ఆయన ప్రజలుగా కలిగిన వారమై భూమి మీద అనేకులకు ఆశీర్వాదకరంగా ప్రభుమయం కొరకాయి ఆ పరలోక రాజ్యం కొరకై సిద్ధపరచబడ్డానికి ప్రభు మనకు సహాయం చేయను గాక.